వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. ఈ మధ్యకాలంలో చేసేదేమో పాస్టర్ పనులు, క్రైస్తవంలో ఉంటారు. కానీ కులం దగ్గరకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ని వాడుకొని ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వీళ్ళు పాస్టర్ ముసుగులో చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీల మీద జరిగిన తప్పులుగా వాటిని బయటికి తీసుకొచ్చి హిందువులలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలోని ఒక కేసుకి సంబంధించి హైకోర్టు పాస్టర్కి చెంప మీద లాగి కొట్టిన తీర్పునిచ్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే పిట్టలవానిపాలెం గ్రామంలో జరిగింది. అక్కడ పాస్టర్ చింతాడ ఆనందపాల్ 10 సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాడు. కానీ కులం ప్రకారం ఎస్టీగా చెప్పుకుంటూ ఉంటాడు. ఈయన మీద ఒక దాడి జరిగింది. ఆ దాడిని బెదిరింపు కాల్స్ వచ్చాయని, అంటే కొంతమంది 2020 డిసెంబర్లో జనవరి 3న ఆదివారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో తనను బెదిరిస్తూ ఫోన్లు చేశారని, తన మీద దాడి చేయడానికి ప్రయత్నించారని, నేను ఒక ఎస్సీ ఎస్టీ కారణంగా అయినానే ఇవన్నీ చేస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కాడు. ఇక పోలీసులకు కూడా ఎస్సీ ఎస్టీగా కంప్లైంట్ ఇచ్చాడు, ఈ కేసుని ఎస్సీ ఎస్టీగా ఫైల్ చేయండి అని. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ని ఎస్సీ ఎస్టీగా తీసుకోమంటే పోలీసులు కూడా ఎలా కేసు ఫైల్ చేశారనేది ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం చాలా క్లియర్ కట్గా ఎస్సీ ఎస్టీలు మతం మారితే వాళ్ళకి అది వర్తించదు, వాళ్ళు బీసీలోకి వెళ్తారని క్లియర్గా ఉంది. ఉన్న నేపథ్యంలో అది ఒక బీసీకి లేకపోతే ఒక చర్చి పాస్టర్ మీద జరిగిన దాడిగానే తీసుకోవాలి, లేదా బెదిరింపుగానే తీసుకోవాలి తప్ప మరి దాన్ని ఎస్సీ ఎస్టీ ప్రకారం ఎలా కేసు ఫైల్ చేశారనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఒక 1950 రాజ్యాంగం ప్రకారం ఒక క్రైస్తవ పాస్టర్గా ఫిర్యాదుదారుడు ఎస్సీ ఎస్టీ చట్టం కింద షెడ్యూల్ కుల హోదాను పొందలేడని లాయర్ వాదించిండు. ఈ ఎస్సీ ఎస్టీ అనేది ఎవరికి వర్తిస్తుందంటే హిందువులకు మాత్రమే. ఎప్పుడైతే వాళ్ళు మతం మారుతారో వాళ్ళకి ఇది వర్తించదు. ఇది క్రైస్తవ మత మార్పిడిలను ఎస్సీ రక్షణ నుండి నిషేధిస్తుంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఇక ఫిర్యాదుదారుడి న్యాయవాది అతడి హిందూ మాదిగ హోదాను ధృవీకరించే కుల ధృవీకరణ పత్రం మరియు దాడి వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలతో విచారణను కోరారు. ఆలోచించండి, కుల ధృవీకరణ మాత్రం ఈ పాస్టర్ది ఏంటిదట, మాదిగ హోదా, కుల ధృవీకరణ హిందూ మాదిగ. కానీ ఈయన 10 సంవత్సరాల నుంచి పాస్టర్. అంటే హిందువులను దెబ్బకొట్టడానికి, హిందుత్వాన్ని దెబ్బకొట్టడానికి 10 సంవత్సరాలుగా ఉన్న పాస్టారు నిజమైన హిందూ మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ని ఎలా దొబ్బేశాడో అర్థమైందా? ఇక్కడ మతం మార్చుకున్నాడు, పాస్టార్ రూపంలో పైసలు తీసుకుంటాడు, పాస్టార్ రూపంలో అన్నీ అనుభవిస్తాడు. మళ్ళీ ఈ నుంచి ఒక ఎస్సీ బిడ్డకు రావాల్సిన రిజర్వేషన్ని ఈ 10 సంవత్సరాలుగా ఈ పాస్టర్ కుటుంబం అనుభవిస్తుంది. జాగో హిందూ, మేల్కొనండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఇలాంటి వాళ్ళ మీద కొట్లాడాలా? మా లాంటి వాళ్ళం కొట్లాడినాం అనుకో, చెప్తున్నాగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ అని పట్టుకొస్తారు. మేము నిజాయితీగా ధర్మం వైపు మాట్లాడుతుంటే కులాలను తీసుకొచ్చి విభజించాలని చూస్తారు. మీరు కొట్లాడండి. ఈ పాస్టర్ లాంటి మతం మారిన మత మార్పిడి గుంటనక్కలు వెళ్ళిపోయినారు అనుకో, ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ నిజంగా కూడా హిందూ ఎస్సీ ఎస్టీ బిడ్డలకే వస్తాయి. నిజంగా మీకు రావాలి, మీరు సమాజంలో ఎదగాలి. అలా కోరుకునే వాళ్ళలో మేము ముందు వరుసలో ఉంటాం. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మీ తరపు నుంచి గొంతు విప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ ఇలాంటి దొంగనా కొడుకుల మీద పోరాడడానికి కూడా మీరు అలానే ముందు ఉండాలి. ఇలాంటి మత మార్పిడి ముఠాల మీద జరిగిన వాటిని అది ఒక మాదికకో, మాలకో, ఎస్సీకో, ఎస్టీకో జరిగింది అనుకోవద్దు. ఒక పాస్టార్కి, ఒక మత మార్పిడి గాడికి జరిగింది మాత్రమే చూడాలి. అలా మీరు చూడగలిగిన రోజు నిజంగా లాభం పొందేది మీరే. ఇక పాస్టర్ ఫెలోషిప్లో పాస్టర్ మరియు కోశాధికారిగా ఫిర్యాదుదారుడు చురుకైన పాత్ర అతని క్రైస్తవ విశ్వాసాన్ని ధృవీకరించిందని పేర్కొంటూ కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది. అతని భార్యతో సహా సాక్షుల వాంగ్మూలాలు దీనికి మద్దతు ఇచ్చాయి. దీంతో అతను ఎస్సీ హోదాను పొందలేడని కోర్టు తేల్చేసింది. చాలా మంది సాక్షులు ఆరోపించిన మూకదాడిని ధృవీకరించడంతో ఐపీసీ ఆరోపణలకు తగిన ఆధారాలు కూడా కోర్టుకు దొరకలేదు. ఫిర్యాదుదారుడు కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోజనాల కోసం అసంబద్ధంగా పరిగణించబడింది. దాని చెల్లుబాటు ఇతర అధికారులకు వదిలివేయబడింది. ఈ ఫిర్యాదు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసిందని మరియు విచారణకు ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టు కేసును కొట్టేసింది. విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించారు. క్రైస్తవ మతంలోకి మారడం వల్ల ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణల నుంచి వ్యక్తులు అనర్హులవుతారని మరియు క్రిమినల్ కేసుల్లో ఆధారాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇక ఆర్గనైజర్తో మాట్లాడుతూ ఎల్ఆర్ఎఫ్పి అధ్యక్షుడు సంతోష్ 3 దశాబ్దాలకు పైగా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 సాధారణంగా ఎస్సీ ఎస్టీ చట్టం అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో నివసించే హిందువులలో భయాన్ని రేకెత్తిస్తుంది. మత మార్పిడి కార్యకలాపాల్లో పాల్గొన్న కొంతమంది క్రైస్తవ పాస్టర్లు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల
ఈ భయం ఏర్పడిందని చెప్పారు. వారు తమ చర్యలను సవాల్ చేసే వారిని బెదిరించి నిశ్శబ్దం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారనే విషయం చెప్పారు. సాధారణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ పాస్టర్లపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున వారిని ఎదుర్కోవడానికి వెనుకాడుతున్నారనే విషయం చెప్పారు. ఇటువంటి ఆరోపణలు తరచూ సామాజిక బహిష్కరణ, చట్టపరమైన వేధింపులు మరియు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి దారితీస్తాయి. చివరికి కేసులు కొట్టివేయబడినప్పటికీ కొంతమంది పాస్టర్లు తరచుగా ప్రభావవంతమైన నెట్వర్క్లు లేదా ఎన్జీఓల మద్దతుతో తమ మత మార్పిడి ప్రచారాలు, అనధికారిక సమావేశాలు లేదా కమ్యూనిటీ భూమిపై ఆక్రమణలు, అభ్యంతరాలు వ్యక్తం చేసే గ్రామస్తులపై ఫిర్యాదులు చేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది భయం మరియు అపనమ్మకంతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కఠినమైన పరిణామాలకు గురి కాకుండా ఈ కార్యకలాపాల వల్ల కలిగే అవాంతరాలను పరిష్కరించడానికి స్థానికులు శక్తిహీనులుగా భావిస్తున్నారని ఆయన జోడించారు. ఏదేమైనా అర్థమైంది కదా, ఎవరైనా ఎస్సీ ఎస్టీగా సర్టిఫికెట్ ఉండి వాళ్ళు మతం మారుంటే వాళ్ళు పెట్టే ఎస్సీ ఎస్టీ కేసులకు భయపడకండి. మీరు ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేయండి. ఒకవేళ అలా ఎవరైనా కేసు ఫైల్ చేస్తే ఆయన పాస్టర్ ఎస్సీ ఎస్టీగా ఎలా కేసు ఫైల్ చేస్తారు అంటూ ప్రశ్నించండి. మీరు చాలా క్లియర్గా మన చట్టాల్లో ఉన్నవి ఏంటి అనేది తెలుసుకోగలిగితే ఇలా చట్టాన్ని చుట్టాలుగా మార్చుకొని బెదిరింపు ధోరణి చేయాలి అనే పాస్టర్లకు చెక్ వేయచ్చు. ఏదేమైనా మతం మారిన వాళ్ళ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తే నిజమైన బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి. మతం మారిన వాడికి ఇలాంటి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఛానల్లో వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సహాయం చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ప్రజా సమస్యల్ని, వ్యాపార ప్రకటనల్ని తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.